హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. భారత్ మరియు సౌత్ ఆఫ్రికా వద్ద చివరిదైన మూడో వన్డే నేడు జరగనుంది. మరి ఈ మూడో వన్డేలో టీమిండియా జట్టు ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రస్తుతం అయితే భారత్ సౌత్ ఆఫ్రికాలో పర్యటిస్తుంది. అందులో భాగంగానే T20 సిరీస్ను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఓడిఐ సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే ఓడిఐలో 2 మ్యాచ్లు జరిగాయి. అందులో ఒకటి సౌత్ ఆఫ్రికాలో, ఒకటి భారత్ గెలిచింది. నేడు నిర్ణయాత్మకమైన మూడో ఓడిఐ జరగనుంది. మూడో ఓడిఐలో ఎవరు గెలిస్తే వాళ్ళకే సిరీస్ సొంతం కానుంది. మరి టీమిండియా గెలుస్తా లేదా సౌత్ ఆఫ్రికా గెలుస్తా చూడాలి. మొన్న జరిగిన సెకండ్ వన్డేలో మన భారత్ పైన సౌత్ ఆఫ్రికా జట్టు 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఆఖర్ 4కు భారత్ అయితే అన్ని విధాలుగా అవుతున్నట్లుగా తెలుస్తుంది. నాకు తెలిసినంత వరకు అయితే జట్టులో అంటే ఏ మార్పు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే రెండో వన్డేలో గెలిస్తే జట్టులో బెంచుకున్న ఆటగాళ్ళు ఛాయిస్ ఇచ్చేవాళ్ళు. కాకపోతే రెండో వన్డేలో టీమిండియా ఓడిపోవడంతో జట్టు యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. చేంజ్ చేస్తే మాత్రం అయితే అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ని తీసుకునే అవకాశం ఉంది. ఒక్క మార్పు మాత్రమే చేంజ్ చేసే అవకాశం ఉంది. మిగతా స్థానాల్లో ఏమాత్రం కూడా చేంజ్ చేయరు. ఎందుకంటే సెకండ్ వన్డేలో మన శ్రేయస్ అయ్యర్ దూరం అవడంతో రింకు సింగ్ జట్టులోకి రావడం జరిగింది. మొత్తం అదే జట్టు సెకండ్ వన్డే ఏ జట్టు ఆడిందో థర్డ్ వన్డే కూడా అదే జట్టు ఆడనుంది. మరి చూద్దాం ఒకసారి జట్టు వివరాలు. ఓపెనర్లుగా వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ చేయనున్నారు. సాయి సుదర్శన్ వరుస 2 మ్యాచ్లు హాఫ్ సెంచరీలతో అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ మాత్రమైతే గత 2 మ్యాచ్ల నుండి తీవ్ర నిరాశపరుస్తున్నాడని చెప్పుకోవచ్చు. తక్కువ స్కోర్కి అవుట్ అవుతున్నాడు. కాకపోతే ఈ మ్యాచ్లో తప్పకుండా రాణించాలి. రుతురాజ్ గైక్వాడ్ రాణిస్తేనే టీమిండియా విజయ అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే ఓపెనింగ్ జోడీ పార్ట్నర్షిప్ మంచిగా ఉంటేనే టీమిండియా భారీ స్కోర్ చేయగలుగుతుంది. రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్లో తప్పక రాణించాల్సిందే. అదేవిధంగా తర్వాత స్థానానికి వచ్చేసరికి తిలక్ వర్మ ఉన్నాడు. తిలక్ వర్మ కూడా గత 2 మ్యాచ్ల నుంచి ఏమాత్రం కూడా రాణిస్తలేడు. తప్పక 3వ మ్యాచ్ అయితే ఖచ్చితంగా రాణించాలి. లేకపోతే మాత్రమైతే టీమిండియా నష్టాలు గురయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. ఆ తర్వాత స్థానానికి వచ్చేసరికి సంజు శాంసన్ రానున్నాడు. సంజు శాంసన్కి ఓడిఐలో అవకాశం దక్కినా కానీ సంజు శాంసన్ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. సెకండ్ వన్డేలో మాత్రం కేవలం 12-13 పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది. అట్లీస్ట్ లాస్ట్ అయిన చివరి వన్డేలో కూడా మన సంజు శాంసన్ మంచిగా రాణించాలని మనం కోరుకుంది. ఎందుకంటే సంజు శాంసన్ ఈ సిరీస్లో రాణించకపోతే తర్వాత సిరీస్లో చోటు కోల్పోవడం అనేది ఖాయమని తెలుస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి మన కేఎల్ రాహుల్ రానున్నాడు కెప్టెన్గా. కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. మొన్న మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. ఈ మ్యాచ్లో కూడా కేఎల్ రాహుల్ రాణిస్తే భారత్ తిరుగుండదని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 6వ స్థానానికి వచ్చేసరికి రింకు సింగ్ రానున్నాడు. రింకు సింగ్ ఫినిషర్ కూడా అద్భుతంగా రాణించగల సత్తా ఉన్న ప్లేయర్. కానీ మొన్న జరిగిన మ్యాచ్లో రింకు సింగ్ ఏమాత్రం రాణించలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అయితే రింకు సింగ్ రాణించాలి. బ్యాటర్లు అందరూ అద్భుతంగా రాణిస్తేనే టీమిండియా విజయ అవకాశాలు పెరిగే అవకాశాలు. తర్వాత ఆల్రౌండర్ కోర్టులో అక్షర్ పటేల్ రానున్నాడు. స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ రానున్నాడు. వీళ్ళిద్దరు తప్పక రాణించాలి, బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. మరి చూడాలి. ఆ తర్వాత పేసర్ల విభాగానికి వచ్చినట్లయితే ముఖేష్ కుమార్, హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్లు పేసర్ విభాగాన్ని పోషించనున్నారు. ఈ ముగ్గురు ఫస్ట్ ఓడిఐలో అద్భుతంగా రాణించారు. కానీ సెకండ్ ఓడిఐలో మాత్రం అయితే దారుణంగా అయ్యారని చెప్పుకోవచ్చు. మరి నిర్ణయాత్మకమైన 3వ వన్డేలో వీళ్ళు తప్పక రాణించాలి. వీళ్ళు రాణిస్తేనే టీమిండియా విజయ అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. మరి చూడాలి, టీమిండియా అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణిస్తేనే 3వ వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరి సిరీస్ కైవసం చేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా కూడా ఈ మ్యాచ్లో గెలిచే సిరీస్ కైవసం చేసుకోవాలని అన్ని విధాలుగా సిద్ధమవుతుంది సౌత్ ఆఫ్రికా కూడా. మరి చూడాలి. రెండు జట్ల మధ్య ఓవర్ పోర్ అయితే కన్ఫామ్గా జరగనుంది. మరి ఏ జట్టు గెలుస్తుంది, ఎవరు గెలుస్తారు అనేది వేచి చూడాల్సిందే మరి కొద్ది గంటల్లో. వచ్చినంత వరకు అయితే టీమిండియా గెలవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి చూద్దాం టీమిండియా గెలుస్తుందో లేదా అని వెయిట్ చేయాలి. కాకపోతే టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణిస్తేనే విజయం దక్కుతుంది. ఏమాత్రమైనా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ విఫలమైతే మాత్రమైతే సిరీస్ దక్షిణాఫ్రికా కైవసం చేసుకునే అవకాశం ఎక్కువగానే ఉంది. మరి చూద్దాం టీమిండియా ఈ మ్యాచ్లో రాణిస్తుందా లేదా అని వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.